గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక్ ఆస్ట్రో. ఈరోజు టాపిక్ పంచగ్రహ కూటమి అనేది మనకి ఇంకా 2 డేస్లో వస్తుంది. అంటే 25th నాడు 25th ఏప్రిల్ 2025 నాడు పంచగ్రహ కూటమి అనేది వస్తుంది. సో ఇంతకుముందు షడ్గ్రహ కూటమి మనకు లాస్ట్ మంత్లో వచ్చినప్పుడు ఎర్త్క్వేక్ అనేది వచ్చింది. అయితే ఈసారి కూడా వస్తుందా అని ఎర్త్క్వేక్ వస్తుందా అనేది మనం ఒక స్టడీ చేసాము. ఆ స్టడీ ప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, సో ఎర్త్క్వేక్ అంటే భూకంపం అనేది రావడానికి కారణాలు ఏంటి? ఒకటి, మూమెంట్ ఆఫ్ టెక్టానిక్ ప్లేట్స్, అంటే టెక్టానిక్ ప్లేట్స్ కదలిక వల్ల అనేది జరుగుతుంది. అయితే అక్కడ స్ట్రెస్ అనేది బిల్డప్ అయ్యి సడన్ రిలీజ్ అవుతుంది కాబట్టి భూకంపం అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా వల్కనిక్ ఎరప్షన్స్, ల్యాండ్ స్లైడ్స్, హ్యూమన్ యాక్టివిటీస్ అంటే డ్యామ్స్ కట్టడాలు లేకపోతే గనుల తవ్వకాల వల్ల కూడా ఈ ఎర్త్క్వేక్స్ రావడానికి కారణం అనుకోవచ్చు. అయితే ఈ ఎర్త్క్వేక్స్ అనేది సాధారణంగా ఈ రిడ్జెస్లో వస్తుంది అన్నట్టు. అంటే టెక్టానిక్ ప్లేట్స్ రిడ్జెస్ ఉంటాయి కదా, అందులో వస్తుంది. ఈ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీసెంట్గా లాస్ట్ 1 or 2 monthsలో ఈ ప్లేస్లో భూకంపాలు అనేది వచ్చాయి అన్నట్టు. అంటే రిచర్ స్కేల్లో 3, 4, 5, 6 వరకు. ఓకే, అయితే ఈ భూకంపం అనేది ఈ డిస్టర్బెన్స్ క్రియేషన్ వల్ల ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ డిస్టర్బెన్స్ భూమి పొరల్లో కలుగజేస్తుంది కాబట్టి భూకంపం వస్తుందేమో అని చెప్పి అనుకోవచ్చు మనం. అయితే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదైతే ఉన్నాయో బేసికల్లీ ఈ ప్లానెట్స్ ఉన్నాయి కదా సోలార్ సిస్టమ్స్లో, వేరే ప్లానెట్స్ కూడా మనకి భూమికి దగ్గరగా వచ్చినప్పుడు అది కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందని చెప్పి అనుకోవచ్చు. ఎలాగంటే మన భూమికి మిగతా ప్లానెట్స్కి గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటేషన్ ఫోర్సెస్ మనం చూస్తే ఆన్లైన్ డేటాలో మనం చూస్తే ఎలా ఉంటుందంటే భూమికి తర్వాత రవి సన్కి గ్రావిటేషన్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ శక్తి అనేది ఎక్కువ ఉంటుంది అన్నిటికంటే. అది 3.56 × 10^22 న్యూటన్స్ ఉంటుంది. దాని తర్వాత ఎక్కువ ఫోర్స్ అనేది మూన్తో ఉంటుంది అన్నట్టు. అన్నిటికంటే ఎక్కువ రవికి, తర్వాత చంద్రుడికి, తర్వాత వీనస్ అంటే శుక్రుడికి, తర్వాత జూపిటర్ అంటే గురువు, తర్వాత సాటర్న్ అంటే శని. ఈ గ్రహాలకి ఈ ఆర్డర్లో గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఉంటుంది అన్నట్టు. సో వేరేస్ మార్స్ అండ్ మెర్క్యూరీ అంటే మార్స్ అంటే కుజుడు, బుధుడు, ఈ 2 గ్రహాలకి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది, కానీ దీంతో పోలిస్తే మిగతా గ్రహాలతో పోలిస్తే అది తక్కువ ఉంటుంది. సో అందువల్ల భూమికి రవి ఎలాగో డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, అంటే ఎలిప్టికల్ ఆర్బిట్లో మారుతూ ఉంటుంది, కానీ భూమి రవికి మార్చి నుంచి సెప్టెంబర్ మధ్యలో ఆ టైంలో దగ్గరగా ఉంటాడు కాబట్టి ఆ టైంలో ఎర్త్క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చంద్రుడు భూమి చుట్టూ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు, ఆల్మోస్ట్ డిస్టెన్స్ సేమ్గా ఉంటుంది కాబట్టి దానివల్ల పెద్ద మార్పు రాదు. అయితే అమావాస్య పూర్ణమికి మాత్రము ఏమవుతుందంటే భూమి, చంద్రుడు, రవి ఈ 3 కూడా ఒకే లైన్లో ఉంటాయి కాబట్టి ఈ భూకంపాలు ఆ టైంలో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వీటికి తోడుగా సపోజు వీనస్ దగ్గరగా ఉంటాడు కాబట్టి శుక్రుడు కూడా ఒకే లైన్లో వచ్చేసి అనుకోండి, అప్పుడు ఎర్త్క్వేక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాస్ గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇది మనం స్టడీ చేసేయచ్చు. ఎలాగంటే లాస్ట్ టైం 28th మార్చికి 25 భూకంపం అనేది మయన్మార్లో వచ్చింది 7.7 రిచర్ స్కేల్లో. సో అయితే అది రాశిచక్రాన్ని చూస్తే అప్పుడు ఆ టైంలో మనకి భారత్ కాలం మన హైదరాబాద్లో 12:50 PM టైం. అప్పుడు చూస్తే యాక్చువల్గా రాశిచక్రంలో 4 గ్రహాలు మీనంలో ఉన్నాయి, 2 గ్రహాలు కుంభంలో ఉన్నాయి, కానీ అవి క్రాస్ అవుతున్నాయి, ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నట్టు. ఓకే, సో ఈ పొజిషన్లో మనం ప్లానటరీ పొజిషన్ చూస్తే ఎలా ఉందంటే భూమి, తర్వాత చంద్రుడు, వీనస్, మెర్క్యూరీ, ఈ శని ఆల్మోస్ట్ ఒక లైన్లో ఉన్నట్టు కనబడుతుంది అన్నట్టు. అంతేకాకుండా రవి కూడా దగ్గర అదే లైన్లో ఉన్నాడు. అంటే లైక్ చంద్రుడికి తర్వాత రవికి చూస్తే మనం యాంగిల్ అనేది ఇక్కడ ఒక 2.5 degrees 13 అంటే 15 degrees లోపలనే ఉన్నది కాబట్టి
ఆ ఫోర్సెస్ అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఆ ఎర్త్క్వేక్ రావడానికి కారణమై ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. ఓకే. సో దాని తర్వాత మళ్ళీ ఇది ఎన్లార్జ్డ్ వ్యూ అనుకోండి. తర్వాత మళ్ళీ 30 తారీఖు మార్చిన కూడా ఒక భూకంపం వచ్చింది. అది 7.0 స్కేల్ పైన. ఆ రోజు కూడా చూస్తే మనము ఈ గ్రహ పొజిషన్ రాశి చక్రంలో చూస్తే షడ్గ్రహ కూటమి అనేది ఏర్పడింది ఉగాది రోజున. సో అప్పుడు కూడా భూమి, చంద్రుడు, వీనస్, మెర్క్యూరీ అండ్ శని ఆల్మోస్ట్ ఒక లైన్లో ఉన్నాయి. ఓకే. అందువల్ల ఆ ఎర్త్క్వేక్ అనేది వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు అన్నట్టు. అంటే ఈ ఆస్ట్రాలజీని ఆస్ట్రానమీతో మనం కనెక్ట్ చేసి చూడడానికి ట్రై చేస్తున్నాం. అంటే సో అదేవిధంగా ఇప్పుడు ఏప్రిల్ 24th రేపు, ఈరోజు 23rd కదా, రేపు 24th నాడు చూస్తే మళ్ళీ చంద్రుడు, వీనస్ ఇక్కడికి వచ్చాడు. చంద్రుడు, భూమి, వీనస్ ఈ 3 ఒకే లైన్లో ఉన్నాయి. అఫ్కోర్స్ సాటర్న్ కొద్దిగా డిఫరెంట్ యాంగిల్లో ఉన్నాడు, కానీ ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాడు, సేమ్ యాంగిల్లో ఉన్నట్టే అనుకోండి. సో ఈ 4 గ్రహాలేమో మీనంలో ఉన్నాయి, చంద్రుడు కుంభంలో ఉన్నాడు ఈ టైంకి, రవి మేషంలో వెళ్ళిపోయినాడు. ఓకే. సో కాబట్టి ఇది ఇప్పుడు కూడా ఒకే లైన్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 100% కాదు, కానీ అంటే 28th 30th మార్చ్తో కంపేర్ చేస్తే అంత ఎక్కువ కాదు, కానీ తక్కువ లెవెల్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అలాగే 25th ఏప్రిల్లో ఇప్పుడు చూస్తే అది చంద్రుడు ఇంకొద్ది ముందుకు మూవ్ అయినాడు. సో ఇప్పుడు శని, భూమి, చంద్రుడు, వీనస్ కూడా కొంతవరకు హెల్ప్ చేస్తున్నాడు అనుకోవచ్చు. సో ఈరోజు కూడా మనకి ఛాన్స్ అయితే ఉన్నాయి. అంటే 24th 25th మేబీ 6 to 7 లెవెల్లో రిచర్ స్కేల్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు రాలేదనుకోండి, ఇంకా మనకి ఇబ్బంది లేదు. మళ్ళీ ఆ పొజిషన్ రావడానికి టైం పట్టవచ్చు. వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.